బ్రేకింగ్ న్యూస్ ఏపీ ఎండీసీ జారీ చేసిన బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దంటూ ఈమెయిల్స్ పెట్టడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. పెట్టుబడులను అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేస్తామని కేబినెట్ లో ముఖ్యమంత్రి చెప్పారు. పెట్టుబడులు పెట్టొద్దంటూ ఏకంగా 200 దేశ విదేశీ కంపెనీలకు తప్పుడు ఈమెయిల్స్ పెట్టారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఆర్థిక మంత్రి. ఏపీ బ్రాండ్ ను దెబ్బతీసేలా మెయిల్స్ పెట్టిన అంశంపై విచారణ చేయాలని నిర్ణయించారు. అమరావతికి నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేసిందని మంత్రులు గుర్తు చేశారు. ప్రభుత్వ బ్రాండ్ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు ఈమెయిల్స్ పెట్టడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పన్నుతోందనే అంశాన్ని కేబినెట్ భేటీలో మంత్రి పయ్యావుల ప్రస్తావించారు. ఏపీ ఎండీసీ జారీ చేసిన బాండ్లలో వైసీపీనే తమ పార్టీ సానుభూతి పరుడితో ఈమెయిల్స్ పెట్టించిందని సీఎంకు ఆధారాలు చూపించారు పయ్యావుల కేశవ్. తప్పులు చేసి ఆ తప్పులను ప్రత్యర్థుల మీదకు నెట్టేయడమే కుట్రలను మొదటి నుంచి వైసీపీ అమలు చేస్తూనే ఉందన్నారు సీఎం. నిధులు రాకుండా తెర వెనుక అడ్డుకోవడం, పథకాలు అమలు చేయడం లేదని, ప్రజల్లో దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందన్నారు చంద్రబాబు. ఇలాంటి వాటి విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం సూచించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా 200 కంపెనీలకు ఈమెయిల్స్ పెట్టడాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు. పలువురు మంత్రులు మామిడి రైతుల విషయంలోనూ వైసీపీ ఇదే విధంగా తప్పుడు అంశాలను దుష్ప్రచారం చేస్తోందని సీఎం అన్నారు. డైరెక్ట్గా వాళ్ళ ప్రొఫైల్ తోటి 200 పైన చిలుకు కంపెనీలు, మాకు తెలిసింది 200 పైన నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఉన్న ప్రతి ఇన్వెస్టర్కి ఆంధ్రప్రదేశ్లో ఈ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి, ఇది ప్రమాదకరమని రకరకాలుగా వాళ్ళు ఈమెయిల్స్ పెట్టారు. దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోలే ఇన్వెస్టర్లు. సేమ్ ట్రెండ్ కంటిన్యూ అయింది. అయ్యేటప్పటికి ఏం చేశారు, ఆ ఫ్రస్ట్రేషన్లో ఒకవైపు బుగ్గన గారు ప్రెస్ మీట్లు, జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు మొదలైపోయినాయి. మేము కావాలనే రెస్పాండ్ అవ్వాల, ఎందుకంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర జరుగుతోంది, ఇది రచ్చ చేసి దీన్ని రాష్ట్రాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతోనే చాలా సంయమనం పాటించాం. బుగ్గన గారు సొంతంగా పెట్టాడా, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పెట్టు అని ఒత్తిడి చేసి పెట్టించాడా, అది బుగ్గన గారు బయటికి చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఏం తప్పు కనపడిందో నాకు అర్థం కాల. ఒక గతంలో ఈ పోస్టులో ఆర్థిక శాఖ మంత్రికి చేసిన ఆయనకి ఏం తప్పు కనపడింది? ఆయన ఇదే బెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించి చేసినటువంటి అరాచకాలు ఎన్నున్నాయి? ఆ రోజు ఫండ్స్ రైజ్ చేశారు కదా. ఏపీ ఎండీసీ జారీ చేసిన బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టొద్దంటూ ఈమెయిల్స్ పెట్టడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అసలు ఏం జరిగింది చూస్తే, పెట్టుబడులను అడ్డుకునేలా వైసీపీ చేస్తున్న కుట్రలపై విచారణ చేస్తామని కేబినెట్ లో ముఖ్యమంత్రి అన్నారు. పెట్టుబడులు పెట్టొద్దంటూ ఏకంగా 200 దేశ విదేశీ కంపెనీలకు తప్పుడు ఈమెయిల్స్ ను డైరెక్ట్ గా వైసీపీ వాళ్ళ ప్రొఫైల్స్ తోనే పెట్టారంటూ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఆర్థిక మంత్రి. ఏపీ బ్రాండ్ దెబ్బతీసేలా ఈమెయిల్స్ పెట్టిన అంశంపై విచారణ చేయాలని నిర్ణయించారు. అమరావతికి నిధులు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేసిందని మంత్రులు గుర్తు చేశారు. అయితే ప్రభుత్వ బ్రాండ్ దెబ్బతీసేలాగా వివిధ సంస్థలకు ఈమెయిల్స్ పెట్టడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు పన్నుతోందని అంశాన్ని కేబినెట్ భేటీలో చాలా సీరియస్ గా మంత్రి పయ్యావుల ప్రస్తావించారు. ఏపీడీఎంసీ జారీ చేసిన బాండ్లలో వైసీపీనే తమ పార్టీ సానుభూతి పరులతో ఈమెయిల్స్ పెట్టించిందంటూ కూడా సీఎంకు ఆధారాలతో పయ్యావుల కేసు చూపించారు. తప్పులు చేసి ఆ తప్పులను ప్రత్యర్థుల మీదకు నెట్టేయడమే కుట్రలను మొదటి నుంచి వైసీపీ అమలు చేస్తోందని సీఎం సీరియస్ అయ్యారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఏపీ ఎంజీసీ బాండ్ల పైన ఇన్వెస్ట్మెంట్లు పెట్టొద్దంటూ కూడా దాదాపు 200 కంపెనీకి ఈమెయిల్స్ వెళ్ళాయి. అయితే మంత్రి ఆరోపిస్తున్నారు డైరెక్ట్ గా వైసీపీ వాళ్ళ ప్రొఫైల్స్ తోనే ఈమెయిల్స్ పెట్టారని, కాకపోతే ఇన్వెస్టర్స్ అదంతా పట్టించుకోలేదంటూ కూడా చెప్తున్నారు. దీనిపైన ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది అనుకోవచ్చు? రాధిక, ప్రధానంగా ప్రస్తుతం ఏపీలో మెయిల్స్ కి సంబంధించినటువంటి కలకలం సృష్టిస్తుందనే విధంగా చెప్పచ్చు. అధికార పార్టీ ఏవైతే ప్రాజెక్టులు తీసుకొని రావడానికి అనేక ప్రైవేట్ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడుతున్నటువంటి అంశాలను గుర్తించినటువంటి కొంతమంది
వాళ్ళకి అమరావతిలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టొద్దు అంటూ కూడా మెయిల్స్ వెళ్ళాయి అనే విధంగా కూడా నిన్న కేబినెట్ మీటింగ్లో చర్చకు రావడం జరిగింది. ఈ అంశాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సీఎం దృష్టికి తీసుకొని వచ్చాడు. కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు ఆ కంపెనీలకు మెయిల్స్ పెట్టినట్లు కూడా ఆయన గుర్తించినట్లు కూడా సీఎం దృష్టికి తీసుకొని రావడంతో సీఎం ఈ అంశం పైన సీరియస్గా తీసుకోవాలనే విధంగా కూడా చెప్పడం జరిగింది. కంపల్సరీగా ఈ మెయిల్స్ ఎవరు పెట్టారు, ఏ కంపెనీలని టార్గెట్ చేస్తూ పెట్టడం జరిగింది, అసలు ఏ మెయిల్స్ నుంచి ఆ కంపెనీలకి మెయిల్స్ వెళ్ళడం జరిగింది, కంపల్సరీగా గుర్తించి వారిపైన చర్యలు తీసుకోవాలంటంతో పాటు ఆ మెయిల్స్కి సంబంధించినటువంటి ఆధారాలను సంపాదించేది ఇది కంపల్సరీగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలనే విధంగా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కంపెనీలు రావద్దు అంటూ కూడా మెయిల్స్ వాళ్ళే పెట్టి మళ్ళీ కంపెనీలు రాలేదు అంటూ కూడా తప్పుడు ప్రచారం ప్రభుత్వం మీద చేస్తున్నారంటూ కూడా ఈ అంశాన్ని కంపల్సరీగా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వానికి కంపల్సరీగా ఇదంతా కూడా అప్రతిష్ట పాలయ్యేటటువంటి అంశం కాబట్టి కంపెనీలు రాకపోతే అంటే కొంతమంది ఆ మెయిల్స్కి సంబంధించినటువంటి సారాంశాలు కానీ అవేవి పట్టించుకోకుండా వచ్చి ఇన్వెస్ట్మెంట్లకు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందనే విధంగా కూడా క్యాబినెట్లో అయితే క్లియర్గా మంత్రులకు వివరించినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి అంశాలపైన దృష్టి పెట్టాలి. ఏ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన వాటిపై వెళ్ళడం జరిగింది. ఏపీ ఎండిసి అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచే ఎక్కువగా ఈ మెయిల్స్ కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ మెయిల్స్ ఏ విధంగా వెళ్ళాయి, ఎవరి దగ్గర నుంచి వెళ్ళాయి, లేకపోతే ఏమైనా హ్యాక్ చేసి పెట్టడం జరిగిందా, లేకపోతే వారి సానుభూతి పరులే ఇక్కడ పనిచేస్తూ కూడా ఈ మెయిల్స్ని పెట్టడం జరిగిందా, ఇలాంటి కోణంలో కంపల్సరీగా దర్యాప్తు చేయాలి. ఇది ప్రజల్లోకి కంపల్సరీగా తీసుకువెళ్లాల్సినటువంటి అంశం అనే విధంగా కూడా ప్రభుత్వం అయితే ప్రస్తుతం సీరియస్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి మరి ఈ మెయిల్స్కి సంబంధించినటువంటి అంశాల్లో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి, అసలు ఎవరెవరు పెట్టడం జరిగింది, అంటే మొత్తం 200 కంపెనీలకు మెయిల్స్ వెళ్ళినటువంటి పరిస్థితి ఉందంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులకి తెలియకుండానే ఈ మెయిల్స్ వెళ్ళినటువంటి పరిస్థితి ఉందంటే కొంతమంది అధికారులే ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ అధికారులు ఒకవేళ ఈ మెయిల్స్కి సంబంధించిన దాంట్లో ఉంటే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి శంకర్. ఏపీ ఎండిసి బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దంటూ కూడా 200కు పైగా దేశ విదేశ కంపెనీలకు ఈమెయిల్స్ వెళ్ళాయి. అయితే ఈ ఈమెయిల్స్ డైరెక్ట్గా వైసీపీ వాళ్ళ సానుభూతి పనులతో డైరెక్ట్ ప్రొఫైల్స్ పిక్స్తోనే పంపించారంటూ కూడా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనిపైన విచారణ చేస్తామంటూ కూడా సీఎం ఆదేశించారు.